పండుగ. అంటే గతంలో గత్తరా అనే రోగం వచ్చింది, అది రాకుండా నివారించుకోగలిగి ఈ పండుగ. అందుకని ఎందుకంటే ఇది నమ్మిన పండుగ చేసి ఏం చేద్దాం ఏం కథ అని చెప్పేసి ఆలోచించి ఊరు పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచించి చేసిండ్రు అన్నట్టు. ఏది అమ్మవార్లను కూర్చుండి పెడితే శాంతింప చేస్తుంది, రోగాలు రావు ఏం రావు అని చెప్పేసి అమ్మవార్లని చేసుకుంటూ తయారు చేసారు. అది ఆనవాయితీగా వస్తుంది, మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటూ ఇదే జాతిలో చేస్తున్నాం అన్నట్టు. ఈ మామిడి తుంగలతో చేస్తాం ఇది. అయితే ఈ ఎత్తుకునేటోళ్ళు వేరు ఉంటారు, మేము చేసేవాళ్ళము, ఎత్తుకునేటోళ్ళు వీళ్ళు. ఇది అయితే ఐసేళ్ళ పోసేవా, మహాలక్ష్మవ్వ, పౌడాలవ్వ, భోగంసాని, కొండల రాయుడు, మత్తడి పోసేవా, బండి, ఆసు, రాట్నం, ఇలాగా 14 జెండాలతో జెండాతో 14 ఇలాగా. ఇక్కడ శనివారం మబ్బున ఆ రోజు ఈడ ప్రశ్న పూజ అద్దుకొని కిల్లా తరపు వస్తాయి. కిల్లా తరపు నుంచి 6 నుంచి ఊరేగింపుగా కిందికి ఎక్కడెక్కడ ఈ అమ్మవార్ల కొలువులు తీరితే అక్కడ మందిరంకు చేరుకుంటాయి. అలా రేపు ఈ యొక్క ఊరవండగ నిజామాబాద్లో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో అన్ని కులాల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మరియు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ యొక్క ఊరవండగ ఎప్పుడు ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో జరుపుకుంటాము. ఈ యొక్క ఊరవండగ వర్షాలు మంచిగా కురిచి పంటలు పండాలని చెప్పి ఈ యొక్క ఊరవండగని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా పొద్దున 7 గంటలకు ఈ యొక్క సిన్నపల్లి గంట నుంచి పెద్ద ఎత్తున పోతురాజులతో మరియు వాయిద్యాలతో వచ్చి ఇక్కడ 8 గంటలకు ఇక్కడ కొండల రాయుడు మరియు భోగసాలు పూజ చేసి తీసుకెళ్ళి చిన్నపల్లి గడ్డి దగ్గర అక్కడ ప్రతిష్ఠిస్తారు. అక్కడి నుంచి 9 గంటల వరకు వాయిద్యాలతో శారదమ్మ గద్దె వరకు కిల్లాకు తీసుకుపోయి అక్కడ దేవతలను మత్తడి పోషమ్మ, మహాలక్ష్మమ్మ, పెద్దమ్మ, సారగమ్మ మరియు ముడిటవ్వ, ఐచేతుల పోషమ్మ, ముత్యాలమ్మ వీరందరినీ అక్కడ అలంకరించి పూజ చేసి పెద్ద ఎత్తున అన్ని సంఘాల అధ్యక్షులు మరియు ప్రజలు, మహిళలు, స్త్రీలు అందరూ అక్కడి నుంచి వాయిద్యాలతో పోతురాజుల విన్యాసాలతో పెద్ద ఎత్తున ఊరవండగని ఇందూరు ప్రజలు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మీ ద్వారా ఈ యొక్క ఇందూరు ప్రజలకు ఊరవండగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ పాల్గొనాలని చెప్పి చెప్తున్నాను. మరియు ఈ యొక్క ఊరవండగకు బందోబస్తు పోలీసు అధికారులు మరియు రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ సహకరిస్తారు. వాళ్లకు మీ ద్వారా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ యొక్క ఊరవండగని అందరూ మహిళలు చాలా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాము. 2 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తవుతుంది. ఉదయము పొద్దున 7 గంటలకు సిన్నపల్లి గంట నుంచి బయలుదేరుతారు. ఇక నకాశిగల్లికి వచ్చి ఇక్కడికి నుంచి కొన్ని దేవతలు తీసుకెళ్ళి ఆడ చిన్నపల్లి గడ్డ దగ్గర ప్రతిష్ఠించి తర్వాత కిల్లా కాడికి శారదా గద్దె కాడికి పోయి ఆడ దేవతలను పూజించి అక్కడి నుంచి బయలుదేరుతారు. పోతురాలతో వాయిద్యాలతో మరియు మహిళలు, చిన్న పిల్లలు అందరూ సంతోషంగా ఈ యొక్క పండుగని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ యొక్క మీ పండుగకు ఊరవండగ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తూ సర్వసమాధి నుంచి రామర్తి గంగాధర్ పండగ కన్వీనర్.